సరస్వతి నిలయం బాసర క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వసంత పంచమి సందర్భంగా భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. చిన్నారులకి అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. అక్షరాభ్యాసం కోసం దారులన్నీ బాసరకి పోటెత్తుతున్నాయి. బాసర ఆలయ ప్రాంగణం పరిసరాలు భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఆలయంలో దర్శనం కోసం అక్షరాభ్యాసంతో లైన్లు నిండిపోయాయి. బాసర సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. చదువుల తల్లి సరస్వతి నిలయం బాసర క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వసంత పంచమి వేడుకల నేపథ్యంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మనము బాసర అమ్మవారి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువ ఉందని కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చిన్నారులకు చేయించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చిన పరిస్థితి నెలకొంది. అక్షరాభ్యాసం తెల్లవారుజాము నుంచే కొనసాగుతుంది. వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఏ విధంగా జరిగింది? మేము ఆంధ్ర రాజమండ్రి నుంచి వచ్చామండి, ఈస్ట్ గోదావరి డిస్టిక్. దర్శనం అయితే బాగా జరిగింది. ఏర్పాట్లన్నీ బాగా చేశారండి. పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చామండి. ఈ అక్షరాభ్యాసం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. किधर से आए आप? राजस्थान जयपुर से आए सर हम। बोले कैसा है? बहुत बढ़िया लगा है, पहली बार आए हैं यहाँ पर, लेकिन देखकर कितना अच्छा लग रहा है कि वास्तव में आना चाहिए सभी को। ఈ రోజు అక్షరాభ్యాసం చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే భక్తుల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. భక్తుల రద్దీ సందర్భంగా ఏర్పాట్లు భారీగా చేసిన పరిస్థితి. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది? రాజమండ్రి నుంచి వచ్చాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏర్పాటు ఎట్లా ఉంది? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. ఎయిర్పోర్ట్లో చాలా బాగుంది. అక్షరాభ్యాసం ఎట్లా ఉంది? బాగా జరిగిందండి. ఇది పరిస్థితి. ఇక్కడ అక్షరాభ్యాసం కోసము కుటుంబ సమేతంగా తల్లిదండ్రులు బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఆలయం రద్దీ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇందుకోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు క్యూ లైన్లలో కూడా భారీ ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే కిలోమీటర్ మేరకు ఈ క్యూ లైన్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కొనసాగుతుంది. పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ భక్తులు చాలామంది తమ కుటుంబ సమేతంగా భక్తులు వచ్చిన పరిస్థితి నెలకొంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఏర్పాటు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. మేము బైసా నుంచి వచ్చాము. ఒక 4 రోజుల కార్యక్రమాలకు వసంత పంచమి సందర్భంగా చాలా అద్భుతంగా వీళ్ళు చేశారు. చాలా సంతోషంగా ఉంది. వసంత పంచమి వేడుకల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు అక్షరాభ్యాసం చేసినట్లయితే వసంత పంచమి వేడుక సందర్భంగా విద్యార్థులకు, చిన్నారులకు మంచి విద్యాబుద్ధులు వస్తాయని కూడా ఆశిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి తరలివచ్చి అక్షరాభ్యాసంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV బాసర.